మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. పుత్తలి ప్రయోగము, బాణామతి ప్రయోగము, పిశాచ ప్రయోగము, ఇవన్నీ కొంచెం దగ్గరగా ఉంటాయి. అందుకని నేను వరుస పెట్టి ఇవ్వడం జరిగింది కొంచెం క్లారిటీ కోసం. ఇక్కడ వీటికి తేడా ఏమిటంటే, మనము పుత్తలి ప్రయోగము అనుకున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి పిండి, కొన్ని రకాలైనటువంటి అవసరమైనటువంటి ప్రయోగం రీత్యా ఏదైతే అవసరమవుతాయో ఆ చెట్ల యొక్క పౌడరు వీటికి మిక్స్ చేసి, లేదా కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలకు డైరెక్ట్గా కొన్ని రకాలైనటువంటి పిండ్లు కలిపి బొమ్మను తయారు చేసేసి, ఒక వ్యక్తి యొక్క ఎవరికైతే ప్రయోగం చేయాలనుకుంటారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు, వారి యొక్క ప్రాణ విధానాన్ని ఇందులోకి ఆవాహన చేసి ఇక్కడ ఇబ్బంది పెడుతూ చేసేటువంటి విధానము. దీనివల్ల ఆ వ్యక్తికి ఇబ్బంది కావడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఒక విధానం. ఇక బాణామతి విధానము అని అనుకున్నప్పుడు ఇది ఒక రకమైనటువంటి కల్ప చేత బొమ్మలు తయారు చేసి దాని ప్రకారము సంధించేటువంటి విధానము. ఈ విధానము వల్ల కూడా ఆ వ్యక్తికి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక పిశాచ విధానము అంటే దీనికి ఒక పిండి అయినా సరే మనం వాడుకోవచ్చు. దీని యొక్క మంత్ర సాధనకు పెద్దగా మనకు సాధన చేయాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్‌గా కూడా మనం చేయొచ్చు. ఇందులో ఇది పిశాచ సంబంధమైనటువంటి విధానము. పిశాచ విధానాలే ఆవాహన చేయాలి కనుక పంచమకారాలు కంపల్సరీ. పంచమకారాలో మైదునం తీసేశారు. పంచమకారాల్లో ఇప్పుడు వాడేది ఏం వాడుతున్నారు? పంచమకారాలలో మాంసం వాడతారు, రక్తం వాడతారు. ఇక ఈ జనరల్‌గా వాడేటువంటి ఈ ముద్రలతో సంబంధం కూడా ఉండదు. ఇవి 2 పెట్టేసేసి డైరెక్ట్‌గా మంత్రాన్ని సంధించేస్తూ పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ పిశాచ విధానంలో పిశాచినే ఇందులోకి ఆవాహన చేసి ఎవరికైతే టార్గెట్ చేస్తారో ఆ టార్గెట్ చూపించి ఈ బొమ్మనే ఇబ్బంది పెట్టడం, పిశాచినే ఇబ్బంది పెట్టేటువంటి విధానం పిశాచ ప్రయోగం. ఈ మూడిటికి ఈ డిఫరెంట్ ఉంటుంది. ఇక ఇది కాకుండా మనిషికి నవగ్రహ సంబంధమైనటువంటి నక్షత్ర గ్రహ దోషాలు ఉంటాయి. అలాగే ఇతరుల యొక్క కుటిలాలు, కుతంత్రాలు ఉంటాయి. నేను పదే చెప్తున్నాను. మీరు ఎందుకంటే ఇది కలియుగము. 3 పాల్లో అధర్మం ఉంటుంది, ఒక పాలు మాత్రమే ధర్మం ఉంటుంది. అంటే 75% రాంగ్‌లో ఉంటారు, 25% కరెక్ట్ ఉంటారు. ఈ కరెక్ట్ ఉండేటువంటి వాళ్ళు కూడా ఒక 15% తప్పుకుంటారు. మనకెందుకులే గొడవలని. చివరికి మీకు సపోర్ట్ చేయడానికి మిగిలే వాళ్ళు ఒకరో ఇద్దరో మిగులుతారు. అర్థమైంది కదా! ఆ వాళ్ళు కూడా మొండి వాళ్ళైతేనే మిగులుతారు. కనుక ఇది కలియుగం కనుక అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. అయితే ఇటు గ్రహస్థితి, ఇటు ప్రయోగ విధానాలు, ఇవి కాకుండా కుటిల కుతంత్రాలు. ఇక మనము మెత్తగా ఉంటే మొట్టికాయ వేసేటువంటి వారు, అలాగే మనం జాలి గుణం ఉంటే మన దగ్గర అప్పులు తీసేసుకొని ఇబ్బందులు పెట్టుకోవడము, లేదా బాండ్ పేపర్ మీద సంతకాలు ఏదో రకంగా మనము కలిసి బిజినెస్ చేద్దామనో, లేకపోతే షూరిటీ సంతకాలు పెట్టడం, ఈ రకమైనటువంటి విధానాల చేత ఒక మంచి వ్యక్తి ఇబ్బందులు పాలవుతున్నాడు. అందుకని ఈ మంచి అందరూ కూడా మ్యాక్సిమము ఒక సిస్టమేటిక్‌గా ఉండాలని అనుకునేటువంటి వారు ఎవరైనా సరే మంత్ర సాధనలోకి దిగితే ఇవి మీకు ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దైవ సాధన ఒక ఎత్తైతే, మీరు మీ మెదడును ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడము ఒక ఎత్తు. సరే, కొంతమంది ఇవి నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. నమ్మని వాళ్ళు మీరు వారిని పక్కన పెట్టేసేయండి. మీరేం నమ్మాలి? నమ్మాలనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు 100% నమ్మండి. మీలో దైవం యొక్క శక్తి ఉన్నది. దైవం శక్తి కాకపోతే ప్రకృతి శక్తి ఉన్నదనుకోండి. అది లేకపోతే మీ శక్తే ఉన్నదనుకోండి. కానీ మీకు శక్తి అయితే ఉంది. ఆ శక్తి ఎలా ఉపయోగపడుతుంది అంటే, పని చేసేవారికి శారీరకంగా ఉపయోగపడుతుంది శరీర శ్రమ ద్వారా. దానికన్నా ఉత్కృష్టంగా మైండ్‌ను ఉపయోగించుకుంటూ, శ్రమించుకుంటూ వెళ్ళేటువంటి వారు కొంతమంది ఉంటే, ఓన్లీ మైండ్‌నే ఉపయోగించుకుంటూ ఎదిగేటువంటి వారు కొంతమంది ఉంటారు.
మైండ్‌ను, శరీరాన్ని రెండిటిని ఉపయోగించేవాడికి ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఓన్లీ మైండ్‌ను ఉపయోగించుకుంటూ వెళ్ళే వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఓన్లీ శారీరకంగా వెళ్ళేటువంటి వాడికి ఆర్థికంగా పూర్తి స్థాయిలో ఎదగలేడు. అందుకని ఇక్కడ మనం ఏమి చేయాలి అంటే, మీరు, మీరు వేటిని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. విద్యా విధానాలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పడం జరిగింది. అలాంటి విధానాలు ఉన్నాయి బిడ్డ అని. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి. మీ శక్తిని మీరు ఉపయోగించుకోండి. మీ మెదడుని మీరు పరిపూర్ణంగా ఉపయోగించుకుంటూ, అవకాశాలను పట్టుకుంటూ, ఆకాశమే హద్దుగా చెలరేగేటువంటి ప్రయత్నం చేయండి. అది ఖచ్చితంగా జరుగుతుంది. వెళ్ళేటువంటి సమయంలో మీకు సమస్యలొస్తున్నాయంటే, మరి మీరు నమ్మనటువంటి వారు ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించడము. హెల్త్ ప్రాబ్లమ్ అంటే ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాల్సిందే డాక్టర్ గారిని అని నేను మరీ మరీ చెప్తుంటాను. ఎందుకంటే సనాతన ధర్మంలో అదే చెప్పబడింది. దేవుడు మనుషుల రూపంలోనే ఉంటాడు. వైద్యుడే దేవుడురా నాయన. మీకు సడెన్‌గా ఆపదొచ్చింది అని అనుకున్నప్పుడు ప్రాణాపాయ స్థితిలో మీకు ప్రాణాన్ని పోసేది అపమృత్యు దోషం నుండి హాస్పిటల్‌కి వెళ్తే కాపాడేది వైద్యుడే. ఆయనే దేవుడు శ్రీహరి అని అనుకోండి అని చెప్పారు. మరి మిగతా మతాలలో మా దగ్గరకొస్తే అన్ని తగ్గిస్తాం. కానీ మేము మాత్రము మాకేదైనా అయితే మాత్రం హాస్పిటల్‌కి వెళ్తాము. కానీ మీరు మాత్రం హాస్పిటల్‌కి లేదు మేమొస్తే మేము తగ్గిస్తాం. ప్రేయరో ఇంకేదో అలా ఉండదు మన దాంట్లో. చాలా స్పష్టంగా చెప్పబడింది. ప్రకృతి నియమాలు పాటించేవాడు చాలా టాప్‌లోకెళ్తారు. సైంటిస్టులైనా సరే, నాస్తికులైనా సరే, ఆస్తికులైనా సరే, ఎవరైనా సరే ప్రకృతిలో ఉన్నాము. ప్రకృతి నియమాలను పాటించాల్సిందే. ప్రకృతి నియమాన్ని పాటించేదే హైందవ ధర్మం. ఇది దీనిపైన బేస్ ఉంది. ఏ వ్యక్తి ఎదగాలన్నా కూడా అతని బ్రెయిన్‌ని విపరీతంగా ఉపయోగించుకోండి. అవకాశాలు పట్టుకోండి. చాలా గొప్ప స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేయండి. ఇది విధానాలు. సరే మీకు కొంత చికాకున అనుకున్నప్పుడు మంత్ర సాధన చేయండి. మంత్రము. నేను మొదటి నుండి మంత్రం అని ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిని దైవత్వంగా మార్చేది మంత్రమే. సమస్తమైనటువంటి నక్షత్ర గ్రహ దోషాల నుండి ప్రతి దాన్ని కూడా నిర్మూలన చేసేది మంత్రమే. మీరు ఒక యంత్రం పెట్టుకుంటే అది వాస్తు యంత్రం కావచ్చు, లేకపోతే గ్రహ నిర్మూలన యంత్రం కావచ్చు, శత్రు నిర్మూలన యంత్రం కావచ్చు, ఇలా ప్రయోగ నిర్మూలన యంత్రం కావచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. మంత్ర విధానానికి లేదు. ఒకసారి సంధించి వదిలేసి అన్నిటికీ కొట్టేస్తది. ఇక్కడ అన్నిటికీ ఒకే విధానం మంత్ర విధానం, శక్తివంతమైన మంత్ర విధానం తో సహా తీసుకున్నప్పుడు మీరు ఒక ఉత్కృష్టమైనటువంటి విధానంగా ముందుకు వెళ్తారు. ఇక ఈ మధ్య ఏంటంటే కుటుంబంలో కలతలు, మా ఆయన లేదా మా భార్య ఇంకొక రిలేషన్ వైపు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి కొన్ని చాలామంది చెప్తున్నారు. దీన్ని కూడా మంత్ర సాధన మీరు శక్తివంతంగా అవేర్‌నెస్‌ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటి చాలా సమస్యలకు పరిష్కారంగా ఉంటుంది. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం